ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో మార్కెట్ యార్డు నుంచి బస్తా ఎత్తే వరకు, మార్కెట్ యార్డుకి సంబంధించినటువంటి బస్తా ఇచ్చే వరకు, బస్తాకు కుట్టడానికి కావాల్సినటువంటి దారం నూగుపొడి నుంచి కూడా ప్రతి కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫ్సిఐ చేరే వరకు అయ్యే ప్రతి ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ప్రతి న్యాయ పైసకు వడ్డీ, రాష్ట్ర ప్రభుత్వం స్టోర్ చేస్తే, రైస్ మిల్లర్లో స్టోర్ చేస్తే దానికి రెంట్ వరకు కూడా టోటల్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక్క న్యాయ పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. సివిల్ సప్లై ఆఫీసర్స్ పనిచేస్తున్నందుకు, ఈ కొనుగోలు కేంద్రంలో సమన్వయం చేస్తున్నందుకు వాళ్ళకు కూడా కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సివిల్ సప్లై ఆఫీస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కమిషన్ ద్వారానే వాళ్ళ జీతాలు వెళ్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి బాధ ఏంటని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూర్తిగా మీకు తెలుసు, బాయిల్ రైస్ విషయంలో ఎంత కూడా జరిగిందో. ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఏపీ భవన్లో ధర్నాలు చేశారు. బాయిల్ రైస్ కొనాలి కొనాలి కొనాలి. చివరికి కూడా వాళ్ళు కూడా బాయిల్ రైస్ కొంటామన్న తర్వాత కూడా సకాలంలో బాయిల్ రైస్ వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. దీనికి కారణము రైస్ మిల్లర్స్తో ఈ ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించి చట్టబద్ధంగా నియమబద్ధంగా సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో ఆడించి సకాలంలో వాటిని ఎఫ్సిఐకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు మనకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు వరి వేస్తే రైతు కురి అని బెదిరించాడు. ఆయన అనేక రకాలుగా బెదిరించాడు ఆ రోజు. కానీ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సన్న బియ్యము, దొడ్డు బియ్యము, సన్న రకము, దొడ్డు రకమని రైతులను ఆగామాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు దొడ్డు రకం వరి వేస్తే అడ్డుకుంటాము, దొడ్డు రకం అంటే రైతులకు గడ్డు కాలం అనే విధంగా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్లో చర్చించి ఒకసారి పంట వేసుకున్న తర్వాత, పంట కళ్ళాలకు వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు మీరు 100 రోజుల్లో బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కళ్ళాలలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం మీద ఎందుకు బోనస్ చెల్లించడం లేదో, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీదకి నమ్మకం ఉంటే, మీ గ్యారంటీలు నిజంగా గ్యారంటీలు కాకపోతే, తెలంగాణ ప్రజల ఓట్ల మీద పవిత్రత మీకు అనిపిస్తే, ఎందుకు ఈరోజు మీరు 100 రోజుల్లో ఇస్తానన్నటువంటి వరి ధాన్యం మీద 500 బోనస్ ఇప్పుడు అమలు చేయడం లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. ఇంతకంటే మోసము, దగ ఇంకొకటి ఉండదు. దొడ్డు, సన్న అనేటువంటి వరి రకాలకు తేడా లేకుండా ఇప్పుడే ఏదైతే కళ్ళాలలో ఉన్నదో ప్రతి రైతుకు మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నదని మనం చేస్తా ఉన్నాం.